నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. ఉత్తరప్రదేశ్లోని వారణాసి జిల్లా కోర్టులో ఆ మహిళా జడ్జ్ కోర్టు హాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి షాక్ ఇచ్చారు. ఎప్పటిలాగే నిర్ణీత సమయానికి కోర్టుకు వచ్చిన న్యాయవాదులకు కొత్త జడ్జి గారిని చూసి అయోమయంలో పడ్డారు. కోర్టు ప్రొసీడింగ్స్ను ప్రారంభించాలని జడ్జి గారు ఇచ్చిన ఆదేశాలతో న్యాయవాదులు కంగుతిన్నారు. జడ్జి గారి ఆదేశాలను పాటించడానికి నిరాకరించారు. పిటిషన్లపై వాదించడానికి ససేమీరా అన్నారు. ముందు జడ్జి గారు సీటు ఖాళీ చేసి బయటికి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. జడ్జి గారి ఆదేశాలను ధిక్కరించి ఆమెను కోర్టు నుంచి వెళ్లిపోవాలని కేకలు వేస్తున్న న్యాయవాదులను చూసి కక్షిదారులు అయోమయంలో పడ్డారు. జడ్జి గారి ఆదేశాలను తమ న్యాయవాదులు ఎందుకు వినడం లేదో వారికి అర్థం కాలేదు. కోర్టు సమయానికి యథావిధిగా ఒక మహిళ వచ్చి జడ్జి స్థానంలో కూర్చుని కోర్టు ప్రొసీడింగ్స్ ప్రారంభించాలని ఆదేశించారు. టేబుల్పై చెక్క సుత్తితో బాది న్యాయవాదులను పిటిషన్లపై వాదనలు ప్రారంభించాలని చెప్పారు. అయితే అటు కోర్టు సిబ్బంది కానీ ఇటు న్యాయవాదులు కానీ ఆమె మాటలు ఆలకించలేదు. ముందు కోర్టు నుంచి బయటికి వెళ్లిపోవాలని గోల చేశారు. జడ్జి స్థానాన్ని ఖాళీ చేసేందుకు ఆ మహిళ నిరాకరించారు. న్యాయవాదులు కోర్టు సిబ్బంది ఎంతగా చెప్పినా దగ్గరకొస్తే మర్యాదగా ఉండదని జడ్జి గారు హెచ్చరించారు. దీంతో కోర్టు సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. హడావిడిగా కోర్టుకు వచ్చి జడ్జి స్థానంలో కూర్చున్న మహిళను చూసి పోలీసులు అయోమయంలో పడ్డారు. కొత్త జడ్జి వచ్చారేమోనని ముందుగా పాత జడ్జి గురించి ఆరా తీశారు. ఆ రోజు పాత జడ్జి గారు కోర్టుకు సెలవు పెట్టారని తెలిసింది. మరి జడ్జి గారి సీట్లో కూర్చున్న మహిళ ఎవరిని వాకప్ చేశారు? ఆమె ఎవరో తమకు తెలియదని కోర్టు సిబ్బంది న్యాయవాదులు చెప్పారు. దాంతో అయోమయంలో పడిపోయిన పోలీసులు ఆ మహిళలను వివరాలు అడిగారు. తన వివరాలు చెప్పడానికి ఆమె నిరాకరించడంతో పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసులు చేసిన దర్యాప్తులో చిట్ట చివరికి అసలు విషయం బయటపడింది. మతి స్థిమితం సరిగా లేని ఆ మహిళ అప్పుడప్పుడు అలాంటి విచిత్రమైన పనులు చేస్తుందని కుటుంబ సభ్యులు చెప్పారు. దాంతో విస్తుపోయిన పోలీసులు ఎలాంటి కేసు లేకుండా ఆ మతి స్థిమితం లేని మహిళను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే మతి స్థిమితం లేని మహిళ అచ్చం జడ్జి గారిలాగే కోర్టులో వ్యవహరించడం న్యాయవాదులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇలాంటి కరెంట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఆర్వీఆర్ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.